ఈరోజు గోధుమ పిండి బిస్కెట్స్ చూపిస్తాను మీకు. చూడండి, నేను 2 కప్పులు గోధుమ పిండి, అందులో ఒక అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఆ రెండు ఈక్వల్గా మిక్స్ అయ్యే విధంగా చూసుకొని దాంట్లో కొంచెం వేడి నెయ్యి వేసి 2 స్పూన్లు వేసి కలిపితే, మనం ఈ విధంగా కలిపినప్పుడు, ఇలా చుట్టినప్పుడు మనకి ఈ విధంగా ఉందంటే పిండి బాగానే వచ్చినట్టు. దాంట్లోనే కొంచెం సోపు, ఎండు కొబ్బరి, కొంచెం నువ్వులు యాడ్ చేసుకొని బాగా కలపాలి. అన్నీ మిక్స్ అయిపోయాయి. నేను ఇందాక పంచదారలోనే వేసాను. ఇందులో పంచదార వద్దు అనుకుంటే మామూలుగా చేసుకోవచ్చు అండి. పంచదార వేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం లైట్గా వేయాలి. వేస్తేనే పిల్లలు తింటారు కాబట్టి నేను లైట్గా వేసాను. అందులోనే నేను మిక్స్ చేసేసాను ఎండు కొబ్బరి అవన్నీ. ఇప్పుడు మనం వాటర్ పోసి పిండిని తయారు చేద్దాం. చూస్తున్నారు కదా.